498 కేసెస్ మీద చాలా కేసెస్ జరుగుతున్నాయి కదండి. ఊరికేనే అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేయగానే అబ్బాయి వాళ్ళందరినీ హరాస్ చేయడము అవన్నీ చేస్తున్నారు కదా. రీసెంట్గా మనకి ఛత్తీస్గఢ్ హైకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ వచ్చిందనమాట రీసెంట్గా. అది ఏమైందంటే ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టిందని చెప్పి అవన్నీ ప్రూవ్ చేసుకోలేకపోయింది. వాళ్ళు హరాస్ చేస్తున్నారు అని చెప్పి ఓవరాల్గా చెప్తే కాదు కదా, సమ్ ప్రూఫ్ ఈ షుడ్ బి దేర్. ఆ ప్రూఫ్స్ ఏమీ లేకపోవడం వలన తను కేసు నిలబడలేకపోయింది అనమాట. లోవర్ కోర్ట్ డిస్మిస్ చేసింది. అలాగే హైకోర్టు కూడా అమ్మాయి సరైన ఆధారాలు లేకపోవడం, ప్రూవ్ చేయలేకపోవడము ఇవన్నీ కూడా ఆ కేసుని వలన హైకోర్టులో కూడా అమ్మాయి కేసుని డిస్మిస్ చేశారనమాట. అలౌ చేయలేదు 498 కేసుని, వాళ్ళని విడుదల చేశారు. సో ఈ కేసెస్ పెట్టేటప్పుడు సరైన ఆధారాలతో పెట్టాలండి. ఎవరైనా 498 కేసు ఊరికైనా చిన్న వాటికి పెద్ద వాటికైనా దేనికైనా వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేసి అవతల ఇన్లాస్ని కానీ ఆడపడుచుని కానీ మొగుళ్ళని కానీ ఇబ్బంది పెడుతున్నారు అంటే కనుక తప్పండి. అది బాగా సివియారిటీ ఎక్కువ ఉన్న చోట అలాంటివి చేయాలి. కానీ చిన్న చిన్న వాటికి సర్దుకుపోవాలి. ఐదర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా ఇన్లాస్తో వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా కూర్చుని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. కానీ మీరు కోర్టులు పోలీస్ స్టేషన్లు తిరగడం వల్ల టైం వేస్ట్ అవుతుందే తప్ప మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోలేరు. సో కేసెస్ పెట్టే ముందు జాగ్రత్తగా చూసి అది ఎంతవరకు అవసరమా, సరైన న్యాయం జరగట్లేదని అన్యాయమే జరుగుతుంది ప్రతి చోట, అమ్మాయికైనా అబ్బాయికైనా. సరిగా ప్రూవ్ చేసుకోకపోవడం వల్ల కొన్ని చోట్ల పోతున్నాయి. నిజంగా వాళ్ళకి హెరాస్మెంట్ అయినా కూడా వాళ్ళు సరిగా చేయలేకపోవడం, ప్రూవ్ చేసుకోలేకపోవడం వల్ల కేసెస్ ఓడిపోవడం జరుగుతుంది. కొన్ని కేసెస్లో అనవసరంగా కేసెస్ పెట్టి గెలిచిన వాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఫాల్స్ కేసు పెట్టినందుకు ఆ అమ్మాయికి కూడా పనిష్మెంట్ ఇచ్చడం కూడా జరుగుతుంది అనమాట. సో కేసెస్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి అమ్మాయిలు. ఎప్పుడైతే ఒక రీజనబుల్ కాజ్ లేకుండా వెళ్ళిపోవడం జరగడం, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగితే అది డిసర్షన్ కింద నెగ్లిజెన్స్ కూడా అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే విల్ఫుల్ నెగ్లిజెన్స్ ఉంటుందో, ఎప్పుడైతే కన్సర్న్ లేకుండా అతని ఇష్టానుసారం వెళ్ళిపోతుందో అప్పుడు అది డిసర్షన్ కింద ఐదర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా చెప్పపెట్టకుండా వెళ్ళిపోవడం, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేసుకోవడం జరిగినప్పుడు విల్ఫుల్ నెగ్లిజెన్స్ చేసినప్పుడు డిజర్షన్ కింద కన్సిడర్ చేస్తారు. అయితే మినిమం డిజర్షన్ 2 years ఉండాలన్నమాట. వెళ్ళిపోయినప్పటి నుంచి 2 years వరకు ఎటువంటి కమ్యూనికేషన్ అది ఉండకూడదు. అప్పుడే దాన్ని డిజర్షన్ 2 years వ్యాలిడిటీ అవుతుంది అనమాట. మధ్యలో ఫోన్లు చేసుకోవడం, కలవడం, మాట్లాడడం, రావడం చేయడం చేసినప్పుడు అది మీకు వ్యాలిడిటీ ఉండదన్నమాట. సో కంపల్సరీ 2 years డిసిషన్ కంపల్సరీ ఉండాలి. ఎప్పుడైతే 2 years డిసిషన్ ఉంది అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకుంటే డైవర్స్ ఈజీగా ఈ గ్రౌండ్ పైన వచ్చేస్తుంది అనమాట. రీసెంట్గా జడ్జిమెంట్లో కూడా ఈ డిసిషన్ మీద ఒక ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ ఇచ్చింది అనమాట సుప్రీంకోర్టు.